తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోను వైరల్గా మారినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, నిన్న కొండ సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తూ నాగార్జున కుటుంబాన్ని, సమంతని, రకుల్ ప్రీత్ సింగ్లపై కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం లేపుతుంది. రాజకీయంగా కానీ సినీ ఇండస్ట్రీ పరంగా చాలా పెద్ద దుమారం లేచింది. అసలు ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మహిళలు కానీ, మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాయి. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు, అసలు ఒక మహిళ ఇంకో సాటి మహిళలపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అలాగే సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని, సినీ పరిశ్రమ రంగానికి చెందినటువంటి ఒక ముఖ్యమైన ఫ్యామిలీని ఇట్లాంటి వ్యాఖ్యలతో వక్రీకరించడం, అలాగే వాళ్ళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని చెప్పేసి టాలీవుడ్ లోని ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు వాళ్ళ అభ్యంతరాలని తెలుపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అసలు కొండ సురేఖ ఈ కామెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అని చెప్పుకున్నట్లయితే, నిన్న దుబ్బాకలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో రఘునందన్ రావు ఆమె ఒక రకమైన నూలుపోకు సంబంధించినటువంటి ఒక దండన ఆమె మెడలో వేయడం, దానికి సంబంధించి బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది సోషల్ మీడియాలో నన్ను వక్రీకరించారంటూ ఆమె కొన్ని పోస్టులను చూపిస్తూ ఆమె కేటీఆర్ ని, అలాగే ఆ టిఆర్ఎస్ మీడియాని దుయ్యబట్టడం, తిట్టడం, ఆ ప్రెస్ మీట్ లోనే ఆమె ఏడవడంతో తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్ మిగతా చాలా చోట్ల నుంచి ఆమెకు సమాజం మొత్తం ఆమెకు ఒక రకమైన సానుభూతిని, ఒక రకమైన మద్దతుని తెలియజేయడం జరిగింది. ఒక మహిళపై ఇట్లాంటి ట్రోల్స్ చేస్తారా సోషల్ మీడియాని ప్రముఖులు దుయ్యపట్టడం జరిగింది. ఇది జరిగిన 24 గంటల్లోనే ఆమె నోటు నుండి మహిళలపై అంటే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఈమె ఒక రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అంటే ఏ వ్యాఖ్యలు చేసిందో ఒకసారి చూద్దాం. సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారని. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమెపై విరుచుకుపడుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలతో నాగార్జున ఫ్యామిలీ, సమంతకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ ఎట్లాంటి అవమానకరమైన వాతావరణానికి లోబడుతుందనేది ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున టాపిక్ గా మారింది. సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు సంబంధించి చాలా మంది ప్రముఖులు ఈమె వ్యాఖ్యల్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ కు సంబంధించి, అలాగే మాకు సంబంధించినటువంటి సినీ వర్గాలంతా ప్రెస్ మీట్ పెట్టి ఈమె వ్యాఖ్యలపై స్పందించే అవకాశం ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక బాధ్యతమైన మహిళా మంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యత వహించే ఒక మహిళా మంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నటువంటి వ్యవస్థ చూస్తున్నాం. ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ బూతు పురాణాలు రావడం, ఈ బూతు పురాణాలతో పాటు ఎవరినొకరు విమర్శించుకునేదిపై మధ్యలోకి చాలా మందిని, ఈ రాజకీయానికి సంబంధం లేని వ్యక్తులను లాగడంతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ బూతు పురాణానికి సంబంధించినటువంటి ఈ రాజకీయం
తగ్గించుకోవాలి. ఇది భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రాజకీయ పరంగా అంటూ చాలా మంది నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు.